Hey guys, welcome to 99 Academy. Myself Maleshwar Reddy. Today is our day 1 దేంట్లో పైథాన్ 30 days ఛాలెంజ్లో. సో మనం ఈ డే 1లో ఏం చేస్తున్నామో తెలుసా? తెలుసా తెలీదా? తెలియకుంటే ఒకసారి మనం సమ్మరీ చూసుకుందాం. సమ్మరీ చూసిన తర్వాత మీకే తెలుస్తుంది మనం ఏం చేస్తామంటే 30లో అండ్ 30 daysలో పైథాన్ నేర్చుకోగలమా, నేర్చుకోలేమా, అసలు మనకు వస్తుందా రాదా అన్న థాట్ అంతా మీకు పోతుంది. ఒక్కసారి ఏమంటారు ఈ సమ్మరీ చూడండి. మనం ఫస్ట్ ఏమంటారు డే 1 నుంచి 30 daysలో ఏం చేస్తామన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఏమంటారు డే 1 మనం ఏం చేస్తామంటే డే 1లో ఇంట్రడక్షన్ టు పైథాన్ హిస్టరీ అండ్ ఇది ఇదంతా సొల్లు తెలుసు కదా మీకు. డే 1 అంటే ఎట్లుంటుంది, నార్మల్గా సొల్లు ఉంటుంది. సో ఇదే సొల్లు ఉంటుంది. డే 2లో మనం ఎట్లా పైథాన్ సెటప్ చేసామని నేర్చుకుంటాం. అది పెద్ద డీలే కాదు, మీకు ఒక ఏమంటారు 5 minutes అంతే. సో నేనేం చేశానంటే కొంచెం ఏమంటారు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఈ ఈ దీంట్లో ఏమంటారు 30 daysలో పైథాన్ నేర్చుకునే దాంట్లో మీరు ఏమంటారు వేరే ఏం చదువుకొని రావాల్సిన అవసరం లేదు. ఐ మీన్ నో ప్రీ రిక్విజిట్ అంటారు కదా, నీకు పూర్తిగా ఏం రాని నీకు ఏమంటారు ఒకవేళ నీకు ఆల్రెడీ వచ్చింటే స్కిప్ చేసే వీడియో, ఏం రాకోకున్నా కూడా నేర్పినికి నేనున్నా. సో టెన్షన్ పడద్దు. డే 1లో మనం ఏం నేర్చుకుంటామంటే ఇంట్రడక్షన్ టు పైథాన్ హిస్టరీ, దాని యూజెస్ ఏంటి, అది ఎందుకు యూజ్ అవుతుంది ఏంది అన్నది నేర్చుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే పైథాన్ ఎట్లా సెటప్ చేయాలి అంటే విజువల్ స్టూడియో కానీ లేదంటే జూపిటర్ నోట్బుక్ కానీ. డే 3 వచ్చేసి ఏంటంటే పైథాన్ ఒక సింటాక్స్, వేరియబుల్స్, డేటా టైప్స్ అంటే లైక్ ఎగ్జాంపుల్ ఏమంటారు స్మాల్ స్మాల్ టాపిక్, ఇది చాలా స్మాల్ టాపిక్ కానీ మీకు ఏమంటారు ఇది ఒక బేసిక్ అనమాట. సో డే 4 నుంచి డే 7 వరకు మనం ఏం చేస్తామంటే ఇట్లా ఏమంటారు ఇదంతా వీక్ 1 మాత్రమే అనమాట. వీక్ 1లో మనం చాలా బేసిక్ నుంచి పోయి వీక్ 2, వీక్ 3, వీక్ 4 దీంట్లో మేకింగ్ ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటంటే మొత్తం 30 days అయిపోయేసరికి ఫైనల్గా మీరు ఒక ప్రాజెక్ట్ని చేసి నాతో పాటు ఫైనల్ ఏమంటారు ఫైనల్ ప్రాజెక్ట్ లైక్ ఏ మేజర్ ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్లో చేస్తారు అలాంటివి, కానీ ఈడనే చేసి చూస్తారు. మీరు చూసిన తర్వాతే టైప్ చేద్దాం. సో ఏంటంటే డే 4లో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి లైక్ ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్సిఫ్ దీని గురించి నేర్చుకుంటాం. అండ్ డే 5లో లూప్స్ గురించి నేర్చుకుంటాం, ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ గురించి. అండ్ డే 6లో లిస్ట్ మ్యానిపులేషన్. డే 7లో డిక్షనరీస్ అండ్ సెట్స్. సో అండ్ ఏమంటారు డే 8. ఇప్పుడు మనం డే 8కి వెళ్తే డే 8లో ఏమున్నాయి లైక్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ ఏమంటారు ఆ 4 days అంతా మనం ఫంక్షన్స్ గురించి, ఫంక్షన్ హ్యాండ్లింగ్ గురించి, ఫంక్షన్స్ పారామీటర్స్ గురించి అండ్ రిటర్న్ వాల్యూస్ గురించి, వర్కింగ్ విత్ మోడల్స్ ఏమంటారు మోడల్స్తో మనం ఎట్లా వర్క్ చేయాలి, ఒక లైబ్రరీని మనం ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఆ లైబ్రరీని వాడితే మనకేం వస్తుంది, మనం ఏం చేస్తాం అనే దాని గురించి నేర్చుకుంటాం. అండ్ డే 12 నుంచి డే 14 లైక్ 2 days. ఆ 2 daysలో ఏం నేర్చుకుంటాం అంటే ఒక ఫైల్స్ ఏమంటారు మనం ఒక ఫైల్ టాపిక్ ఉంటుంది, ఆ ఫైల్ టాపిక్ని మనం 2 daysలో కవర్ చేద్దాం. ఎట్లా అంటే ఫస్ట్ డే ఏమంటారు రీడింగ్ అండ్ రైటింగ్ ద టెక్స్ట్ ఫైల్స్. మనం ఒక టెక్స్ట్ ఫైల్ని ఎలా రీడ్ చేసాం పైథాన్ యూజ్ చేసి, ఎలా రైట్ చేసాం అన్నదాన్ని తెలుసుకుంటాం. అండ్ డే 13లో ఏమంటారు వర్కింగ్ విత్ సిఎస్వి అండ్ జేసన్ డేటా. అండ్ డే 14లో బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ దాని గురించి నేర్చుకుంటాం. సో ఇంకేమంటారంటే వీక్ 3కి వచ్చేసరికి మనం డాటా స్ట్రక్చర్స్, ఇది పెద్ద డీల్, ఇది ఒక అడ్వాన్స్డ్ ఏమంటారు ఒక టాపిక్ అనమాట. కానీ మనం ఏమంటారు సింపుల్గా నేర్చుకున్నాం, అది పెద్ద విషయం కాదు. మనం దేనికి ఏమంటారు భయపడాల్సిన అవసరం లేదు. డేటా చెప్తే ఏముంది చేద్దాం ఉందా, పెద్ద సింపులే. సో డే 15లో టపుల్స్ అంటే ఏంది, టపుల్స్ ఏమంటారు మనం ఎట్లా చేయాలి, లిస్ట్ డే 16లో, డే 16, డే 17, డే 18లో లిస్ట్, డిక్షనరీస్ని, సెట్స్ని, కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ ఇవన్నీ ఎట్లా ఏమంటారు కలెక్ట్ చేయాలి అనేది మనం చూద్దాం. డే 19 టు డే 21 ఆబ్జెక్ట్ అంటే పూర్తిగా ఊప్స్ కాన్సెప్ట్ లేక ఇదంతా అడ్వాన్స్ టాపిక్స్. ఇవన్నీ ఏమంటారు మనం కొంచెం సింపుల్ అండ్ మన వేలో చెప్తున్నాం, చాలా ఈజీగా అయిపోతుంది. సో డే 19లో ఏంటంటే ఇంట్రడక్షన్ టు క్లాస్ అంటే క్లాసెస్ గురించి, ఆబ్జెక్ట్స్ గురించి, అట్రిబ్యూట్స్ గురించి, ఇన్హెరిటెన్స్ గురించి, పాలిమార్ఫిజం గురించి, ఇట్లా. సో ఏమంటారు ఈ టాపిక్స్ అన్నీ మనం డే 19 టు డే 21లో పూర్తి చేసాం. లైక్ ఇదంతా మొత్తం అడ్వాన్స్డ్ టాపిక్ అనమాట. సో మీరు అంత అడ్వాన్స్డ్ అంటే ఏమంత అవసరం భయపడాల్సిన అవసరం లేదు. సో అడ్వాన్స్ టాపిక్. వీక్ 4లో ప్రాక్టికల్స్ ప్రాక్టికల్స్ గురించి ఏమంటారు ప్రాక్టికల్ పైథాన్ లైక్ ఎట్లా అంటే
డే 22 to 25 వరకు లైబ్రరీస్ గురించి నేర్చుకున్నాం. లైబ్రరీస్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ లైబ్రరీస్. లైక్ ఎట్లా అంటే మనం నంపై, పాండాస్, మ్యాట్‌ప్లాట్ వీళ్ళ గురించి నేర్చుకుంటాం. ఇది డే 25కి వచ్చేసరికి ఏం చేస్తామంటే దీనిలని మనం రియల్ వరల్డ్‌లో ఎలా యూజ్ చేస్తాం, ఎలా మ్యానిపులేట్ ఎలా ఏమంటారు ఎలా ఎలా కనెక్ట్ చేస్తాం, లైక్ ఏమంటారు ఆటోమేషన్ ఎట్లా చేసాం, మొత్తాన్ని ఎట్లా కలుపుదాం దాని గురించి నేర్చుకుంటాం. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత నంపై అనేది పెద్ద టాపిక్, పాండాస్ అనేది పెద్ద టాపిక్, మ్యాట్‌ప్లాట్ అనేది పెద్ద టాపిక్. ఇది మనం గంటలు గంటలు చెప్పుకున్నా కూడా వస్తూనే ఉంటుంది. సో మనం ఏమంటే 26 నుండి 29 వరకు మనం మినీ ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్ 2 చేద్దాం. మినీ ప్రాజెక్ట్స్ ఏమంటారు మీతోని చేయిస్తాం, అండ్ ఏమంటారు మనం ఇట్లా యూట్యూబ్లో లైవ్ పెట్టుకొని మినీ ప్రాజెక్ట్ చేద్దాం. లేదంటే ఇట్లా వీడియో కానీ ఏదో ఒకటి చేసి మినీ ప్రాజెక్ట్స్ ఏమంటారు ఒక 5-6 మినీ ప్రాజెక్ట్ చేద్దాం. లేదంటే ఏమంటారు ఇంకొక మేజర్ ప్రాజెక్ట్ చేద్దాం. సో అందరితో ఏమంటారు పైథాన్ అనేది ఎండ్ అయిపోతుంది. సో మీకు ఇప్పుడంతా ఇదంతా ఏమనిపించింది? ఒక ఏమంటారు ఇట్లా ఎంత పెద్ద డీల్ పైథాన్ అంటే మనం నేర్చుకోలేం, 3 మంత్స్ కావాలి, 4 మంత్స్ కావాలి, 5 మంత్స్ కావాలని ఇన్స్టిట్యూట్లు చెప్తాయి కదా, ఫేమస్ బ్లడీ ఫకింగ్ ఇన్స్టిట్యూట్స్. సో ఈ ఇన్స్టిట్యూట్స్ని పక్కన మింగేసి మనం ఏమంటారు మన లాంగ్వేజ్లో, మన తెలుగులో, మన ఏమంటారు లైక్ సారీ ఫర్ ద ఏమంటారు ఆంధ్రప్రదేశ్లో, సో మన లాంగ్వేజ్ మన వాడుక భాషలో మనం నేర్చుకోవడానికి రెడీ అయిదాం. ఈ 30 days పూర్తిగా ఒక పైథాన్ ఏమంటారు మొత్తం ఫినిష్ చేస్తాం, చేయగలం, మనతో అవుతుంది. ఓకేనా? సో మీరు ఏమంటారు ఈ ఇంగ్లీష్ క్లాసు, ఈ తమిళ క్లాస్ ఇవన్నీ చూసి చూసి ఏమంటారు అలసిపోయి ఉంటారు. సో చాలామంది ఎట్లా అంటే కాలేజ్ డేస్లో ఏమంటారు ఒక్కటి కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, ఎన్ని ప్రోగ్రాంలు అన్నీ ఏమంటారు లాగిన్ చేసి పెట్టుకొని దాంట్లో ఏమంటారు సైన్అప్ చేసి వదిలేసి చాలా కోర్సులలో జాయిన్ అయ్యి వదిలేసి ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ మీరు ఏమంటారు ఇక్కడ ఏంటంటే నువ్వు ఏం జాయిన్ చేయాల్సిన అవసరంలో ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏమంటారు మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉంటాయి, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకో, చూసుకో, అయిపోతుంది. సో కానీ ఏమంటారు నువ్వు ఎట్లా అయితే డబ్బులు కట్టి ఎలా అయితే నువ్వు చేస్తావో, ఐ మీన్ డబ్బులు కడితే మనకు ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా, మనం ఇవి ఏమంటారు పైసలు పోతాయేమో, ఇంత ఇంత ఖర్చు పెట్టినాం కదా, ఇంత ఖర్చు పెట్టినాం కదా, సో అందుకు మనం పైథాన్ నేర్చుకోవాలా, ఇట్లా కాదు. సో ఇవన్నీ నువ్వు ఏమంటారు ఫస్ట్ ఒక మనీ మైండెడ్తో ఆలోచించకుండా ఫ్రీగా వస్తుంది ఏం చెప్తారు సొల్లు ఇట్లా ఇట్లా కాకుండా, సో సింపుల్గా నేను ఏమంటారు ఈ జర్నీ మన 99M అకాడమీ జర్నీ. 99M అకాడమీ అంటే ఏంటంటే మనం ప్రీవియస్గా 99M అకాడమీలో ఒక బ్యాచ్ మొత్తం అయిపోయింది, బట్ వాళ్ళు కూడా ఏమంటారు ఇప్పటి వరకు పైథాన్లో కింగ్స్ తిన్నే ఉన్నారు. ఒకరు కూడా ఏమంటారు నాకేం రాదు అని. అసలు ఫస్ట్లో ఎట్లున్నారంటే 99M అకాడమీ చేరిన వాళ్ళు ఫస్ట్లో ఏమంటారు ఇప్పుడు మనం ఏమంటారు 99M అకాడమీని ఫ్రీ కోర్స్ చేసి మనం ఫ్రీగా ఏమంటారు యూట్యూబ్లో చెప్తున్నాం. ప్రీవియస్గా 99M అకాడమీ అనేది ఒక ఏమంటారు పెయిడ్ కోర్స్. ఇది ఒక పెయిడ్ కోర్స్. మీరు ఏమంటారు ఇప్పుడు మన దాంట్లో మన 99M అకాడమీలో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మేబీ ఒక లక్ అని అనొచ్చు. అండ్ 2025లో నేను ఇది ఏమంటారు ఫ్రీగా చెప్పాలనుకొని, సో ఇప్పుడు మనం ఫ్రీగా దీన్ని ఫ్రీగా చేసి వెబ్సైట్లోనే చేసి దీంట్లో ఏమంటారు 99M అకాడమీ మన యూట్యూబ్ ఛానల్లో మన ఓన్గా పెట్టుకున్నాం. సో ఈ సుత్తంతా వదిలేసేయండి, లెట్స్ గెట్ ఇన్ ద షో అంటారు కదా, లైక్ ఎట్లా మన డే 1లో టుడే ఈజ్ అవర్ డే 1. డే 1లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఇంట్రడక్షన్ టు 99M అకాడమీ. డే 1లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఇంట్రడక్షన్ టు పైథాన్. ఇంట్రడక్షన్ చెప్పినా కదా సొల్లు అని. సో స్కిప్ చేసే మీరు ఇష్టం ఉంటే చూడండి. ఇంట్రడక్షన్ గురించి అంటే ఏం తెలియకుండా ఉంటారు కదా వీళ్ళ కోసం మాత్రమే. ఒకవేళ మీరు ఏమంటారు నాకు అన్నీ తెలిసి ఇంట్రడక్షన్ తెలిసి హిస్టరీ తెలిసి అన్ని యూజెస్ ఇదంతా సొల్లు ఫస్ట్ టాపిక్ అంతా, సో నాకు అన్నీ తెలిసి అనుకుంటే స్కిప్ చేసేయండి. ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి, ఇంట్రెస్ట్ లేకుండా చూడొద్దు. సో పైథాన్ ఫస్ట్ మనం ఇప్పుడు డే 1లో ఉన్నాం. డే 1 ఇంట్రడక్షన్ టు పైథాన్ హిస్టరీ అండ్ యూఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ పైథాన్? పైథాన్ అంటే ఏందిరా, పైథాన్ అంటే ఏంది, అసలు పైథాన్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటారు కదా.
సో అట్లా వాట్ ఈజ్ పైథాన్? పైథాన్ అనేది ఒక హై లెవెల్ ఇంటర్ప్రిటియర్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటర్ అంటే ఏందిరా మామ అంటే ఏముండదు. ఇంటర్ప్రిటర్ అంటే ఏంటంటే ఒక మనం కోడ్లో 100 లైన్స్ రాస్తే పైథాన్లో ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటే ఏందిరా అంటే 1 బై 1 ఒక లైన్ అయిపోతేనే ఆ లైన్కి అదంతకు అదే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఐ మీన్ నువ్వు రన్ చేస్తే ఎగ్జిక్యూట్ చేస్తుంది ఒక లైన్కి. లైన్ బై లైన్ని ఎగ్జిక్యూట్ చేసేదాన్ని ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటారు. పైథాన్ ఎందుకంటే ఈ పైథాన్ అనేది ఈజీ టు లెర్న్. అంటే ఈజీ టు లెర్న్ అంటే ఏంది? ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఏమంటారు జావాలో లాగా, సిలో లాగా, C++లో లాగా 10 లైన్స్, 20 లైన్స్, 30 లైన్స్ కూడా ఉండదు. సో పైథాన్లో ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక హలో వరల్డ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే జావాలో ఏమంటారు నువ్వు తీసుకుంటే ఒక 3-4 లైన్స్ ఉంటాయి మ్యాక్సిమం. 3-4 లైన్స్, లేదంటే సిలో అయితే 6-7 లైన్స్. సో పైథాన్లో అయితే ఓన్లీ 1 లైన్, ఒక్క లైన్లో అయిపోతుంది. సో ఇట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో వాట్ ఈస్ పైథాన్? పైథాన్ అంటే ఒక హై లెవెల్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. దీన్ని మనం ఈజీగా లెర్న్ చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే పైథాన్ యొక్క ఫీచర్స్ ఏంటంటే దీంట్లో ఏంటంటే సింటాక్స్ అనేది సింపుల్గా ఉంటుంది. సింపుల్ సింటాక్స్ ఇప్పుడే చెప్పిన ఆన్లైన్లో ఉంటుంది అని చెప్పి. అది వర్సటైల్. దీన్ని మనం ప్రతి ఒక్క దాంట్లో యూజ్ చేస్తాం. ఎట్లా అంటే వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యూజ్ చేస్తాం, డేటా సైన్స్లో యూజ్ చేస్తాం, ప్రతి ఒక్క దాంట్లో యూజ్ చేస్తాం. సో దీని యొక్క ఫీచర్స్ ఎందుకు ఏమంటారు పైథాన్ని మనం ఇన్ని దాంట్లో యూజ్ చేస్తాం. ఇది ఒక బిగినర్ ఫ్రెండ్లీ, పవర్ఫుల్ అండ్ ప్రొఫెషనల్. అంటే ఏంటంటే ఎవరైనా కానీ ఇప్పుడు మనకేం రాదు, సో మనం ఏం చేయలేం, స్టూడెంట్స్. సో మనకి ఇది ఏమంటే చాలా బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే ఎక్కువ టాస్క్ పట్టదు నేర్చుకోవడానికి అండ్ ఏమంటారు మనం ఎగ్జిక్యూట్ చేయడానికి. నెక్స్ట్ మన మైండ్లో ఉండే బిగ్ సొల్యూషన్ ఏమంటారు, బిగ్ ఏమంటారు ప్రాబ్లం అంటారు. వై ఈజ్ పైథాన్ పాపులర్? పైథాన్ అనేది ఎందుకు ఇంతగా పాపులర్ అయ్యింది? ఎందుకంటే దీంట్లో ఏంటంటే క్లీన్ అండ్ బిగినర్ ఫ్రెండ్లీ సింటాక్స్ అంటారు. చాలా క్లీన్ అండ్ సింపుల్గా ఉంటుంది సింటాక్స్. సో నువ్వు నేర్చుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఒక అప్లికేషన్ రెడీ చేసేటప్పుడు కూడా నీకు ఇంత ఏమంటారు పెద్ద పెద్ద డీల్స్ ఏమి ఉండవు. సో సింపుల్గా నువ్వు కనెక్ట్ చేసుకుంటే కనెక్ట్ లూప్స్ అన్ని డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటా పోతే యాప్ కూడా ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట. హ్యూజ్ లైబ్రరీ సపోర్ట్. దీంట్లో ఏమంటారు మనకు ఏం ఎక్కువ లైబ్రరీస్ ఉంటాయి. లైబ్రరీస్ టాపిక్ అనేది ఒక పెద్ద టాపిక్. అది మళ్ళీ ఏమంటారు మనం లైబ్రరీస్ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. అండ్ దీన్ని ఏమంటారు మనం రోజు తరచుగా చూసే నెట్ఫ్లిక్స్, గూగుల్, ఇన్స్టాగ్రామ్ ఇవి ఒక్కటే కాదు, ఇవి ఏమంటారు పాపులర్ ఏమంటారు పెద్ద కంపెనీస్ కదా. సో దీంట్లో కూడా పైథానే యూజ్ చేస్తారు. ఆటోమేషన్ కానీ ఫర్ ఏమంటారు క్లిప్పింగ్స్ కానీ ఒకదాని నుంచి ఒకదాని పోనీ కానీ ఇట్లా కంప్లీట్ ఒక ప్రాసెస్ని చేయడానికి కూడా మనం ఏమంటారు పైథానే వాడతాం అనమాట. అండ్ ఏమంటారు ఫాస్ట్ గ్రోయింగ్ కెరియర్ కమ్యూనిటీ అండ్ ఆపర్చునిటీ కదా. ఎందుకంటే ఇది ఎందుకు ఫాస్ట్ గ్రో అవుతుందంటే ప్రతి ఒక్క ఏమంటారు ఇప్పుడు ఒక హలో వరల్డ్ తీసేసి అడిషన్ చేద్దాం. సి లాంగ్వేజ్లో అడిషన్ చేయాలంటే ఏం చేస్తావు? ఫస్ట్ ఏబీసీలు అని ఏమంటారు లైక్ వేరియబుల్స్ని తీసుకొని తర్వాత వేరియబుల్స్ని ఏమంటారు ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఉంటుంది కదా. ప్రింట్ఎఫ్లో ఏమంటారు నీకు కావాల్సిన ఇన్పుట్ రాసుకుంటూ స్కాన్ఎఫ్లో దాన్ని స్కాన్ చేసుకొని రాసుకుంటావు. ఇవన్నీ రాసి కింద నువ్వు మళ్ళీ ఏమంటారు ఫామ్లో రాసి ఇవన్నీ చేసి చేయాలా సిలో కానీ జావాలో కానీ ఇట్లా. బట్ ఏమంటారు పైథాన్లో అయితే ఒక అడిషన్ చేయాలంటే వితిన్ 1 లైన్లో చేస్తాం. సో ఎప్పుడైనా చూడండి ఏదైతే ఏమంటారు కంప్రెస్డ్గా చాలా చిన్నగా ఏమంటారు ఈజీగా అర్థమయ్యేట్టు ఒక కంపెనీ కానీ ఆపర్చునిటీ కానీ అర్థమయ్యేట్టు ఉంటే అది మనకి ఎప్పుడైనా ఫాస్ట్ గ్రోయింగ్గా ఉంటుంది. సో పైథాన్ ఏమంటారు వై పైథాన్ అనే పాపులర్ అంటే పైథాన్ పాపులర్ ఎందుకు కావాలన్నా ఎందుకు అయ్యింది అనేది నీకు తెలుసు కదా. నెక్స్ట్ హిస్టరీ. పైథాన్ ఒక హిస్టరీకి పోతే సింపుల్ మజా ఏం లేదు. పైథాన్ని వ్యాన్ రొసమ్ 1991లో లాంచ్ చేసినాడు. లైక్ ఏమంటారు క్రియేట్ చేసినాడు. అండ్ ఏమంటారు దీన్ని దీన్ని ఏమంటారు 1991లో చేయడానికి దీనికి ముందు ఏం జరిగిందంటే 1980లో పైథాన్ కన్సీవ్ అయింది, 1989లో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది, 1991లోకి వచ్చేసరికి పైథాన్ రిలీజ్ అయింది. ఓకేనా. 1990లో 0.9.8 వర్షన్ మేబీ
ప్రిసైజ్ 0.9 వర్షన్ని వదిలినారు. అండ్ ఏమంటారు 1994లో పైథాన్ 1.0 వర్షన్ వదిలినారు మా. అండ్ ఏమంటారు ఇంకా 2000లో పైథాన్ 2.0 అని. దీని ఒక లైఫ్ టైం యాక్సెస్ ఏంటంటే 2020 వరకు పైథాన్ 2నే వాడినారు. అండ్ ఇప్పుడు మనం ప్రజెంట్ యూజ్ చేసేది పైథాన్ 3.x లాంచ్ మోడర్న్ వర్షన్. ఇదే మోడర్న్ వర్షన్ 2008లో లాంచ్ చేసినారు. బట్ ఏమంటారు ఇప్పటికి కూడా మనము 2008లో నుంచి లాంచ్ చేసిన పైథాన్ 3ని ఇప్పటికి కూడా వాడుతున్నాం. ఇది దానికి ఇష్టం. వాట్ క్యాన్ యూ డూ విత్ ద పైథాన్? పైథాన్తో నువ్వు ఏం చేయగలవు? అర్థమైనా? నువ్వు ఏం చేయగలవు, మనం ఏం చేయగలం పైథాన్తో? ఏం చేసామరా, కోడింగ్ చేసాం, ఇట్లా చేసాం, ఇక అది చేసాం. కోడింగ్తో పాటు మనం ఏం చేసామంటే వెబ్ డెవలప్మెంట్లో పైథాన్ ఎలా వాడతాం? డిజాంగో, ఫ్లాస్క్. డిజాంగో అనేది ఒక ఏమంటారు ఫ్రేమ్వర్క్ అట్లా. సో దీనిలో కూడా ఈ ఫ్రేమ్వర్క్లో కూడా పైథాన్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఏమంటారు డాటా సైన్స్ అండ్ ఏఐ. ఏమంటారు డాటా సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం పైథాన్ ఎలా వాడతాం రా అంటాం. ఏంటంటే పాండాస్, టెరాఫ్లో. పాండాస్ అనేది నీకు లాస్ట్లో ఏమంటారు వీక్ 4లో మనం నేర్చుకుంటాం పాండాస్ గురించి, అప్పుడు నీకు తెలుస్తుంది. అండ్ టెన్సార్ఫ్లో కూడా మనం నేర్చుకుందాం, వీక్ 4లో నేర్చుకుందాం. ఇక్కడ డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా మనం పైథాన్ యూజ్ చేస్తాం. ఆటోమేషన్ ఏంటంటే ఇప్పుడు ఒక పని ఉంటుంది, ఆ పనిని నువ్వు మళ్ళీ 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 చేయకుండా, అంటే నువ్వు పోయి రాకుండా డైరెక్ట్ ఒక ఆటోమేషన్ చేస్తే ఆ పని అదే చేసుకుంటుంది. ఎలా? ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా ఒక మెయిల్ తీసుకున్నాం, ఒక ఈమెయిల్ తీసుకున్నాం. ఈమెయిల్ హాయ్ గుడ్ మార్నింగ్ అని ఒకరు పంపించాల. నువ్వు ఒక ఆఫీస్లో సీఈఓ అనుకో, లేదంటే పెద్ద పోస్ట్ అనుకోండి. నువ్వు ఏం చేస్తావు? ప్రతి ఒక్కరికి ప్రతిసారి నువ్వు జీమెయిల్ ఓపెన్ చేసి హాయ్ గుడ్ మార్నింగ్, మళ్ళీ జీమెయిల్ ఓపెన్ చేసి హాయ్ గుడ్ మార్నింగ్, మళ్ళీ జీమెయిల్ ఓపెన్, ఇట్లా చేయలేము కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇవన్నీ మనం చేయలేము కాబట్టి సార్కి ప్రతిసారి జీమెయిల్ ఓపెన్ చేసుకొని దాంట్లో కంపోజ్ కొట్టి ఇవన్నీ చేయలేము కాబట్టి డైరెక్ట్ ఒక బోటో 3 అని ఉంటుంది లైబ్రరీ, దాన్ని యూజ్ చేసి మనం డైరెక్ట్ పైథాన్లో కోడ్ ఇచ్చి ఎంటర్ కొట్టి రన్ చేసి వితిన్ సెకండ్స్లో నీకు కావాల్సిన మెసేజ్ అందరికీ పోతుంటాయి. నువ్వు ప్రతి ఒక్కసారి నువ్వు జీమెయిల్ లేకపోయి దాంట్లో నుంచి కొట్టి అవంతా చేయాల్సిన అవసరమే లేదు మొత్తం. అండ్ గేమ్ డెవలప్మెంట్లో వాడతాం, అదర్స్ మొబైల్ యాప్స్లో, సైబర్ సెక్యూరిటీ నెట్వర్కింగ్లో, ప్రతి ఒక్క దాంట్లో మనం వాడుకుంటాం ఇది పైథాన్ అనేది. సో మనం పైథాన్ని చాలా దాంట్లో వాడతాం, ప్రతి ఒక్క దాంట్లో. ప్రజెంట్ ఉన్న లైఫ్ ప్రజెంట్ ఉన్న మనం నివసించే లైఫ్లో ఏ యాప్ యూజ్ చేసినా కూడా ఆ యాప్లో ఖచ్చితంగా చిన్న ఫ్రేమ్వర్క్ అయినా కూడా పైథాన్ అనేది యూజ్ అవుతుంది. వై లెర్న్ పైథాన్ టుడే? ఎందుకు పైథాన్ ఎప్పుడు నేర్చుకోవాలా? వై లెర్న్ పైథాన్ టుడే? పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి నవ్ డేస్లో? ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, ఇప్పుడున్న వెబ్ డెవలప్మెంట్కి, ఇప్పుడున్న డేటా సైన్స్, ఆటోమేషన్, ఎగ్జాంపుల్ ఎక్సెట్రా, ఇవన్నీ ప్రతి ఒక్క దాంట్లో నీకు ఏంటంటే పైథాన్ యూజ్ అవుతుంది. ఇందాకే మనం కింద స్లైడ్లోనే మనం మాట్లాడుకున్నాం ఏ దానికి చెప్తామని. సో ఇవన్నీ దాంట్లోకి మనం పైథాన్ యూజ్ చేస్తాం కాబట్టి ఇది ఒక లార్జ్ కమ్యూనిటీ కాబట్టి అండ్ రిసోర్సెస్ కాబట్టి మనం పైథాన్ని నేర్చుకోవాలి. సో వాట్స్ నెక్స్ట్? ఇంకేముంది, లెట్స్ గెట్ షో ఇన్ ద రోడ్ అన్నట్టు. నెక్స్ట్ దబా పైథాన్ ఇన్స్టాల్ చేసి కోడ్ ఎడిటర్ని సెటప్ చేసుకొని పైథాన్ని దబా వాడేద్దాం. అండ్ ప్రింట్ హలో వాళ్ళని చేద్దారనుకున్నారా? ఎందుకు సర్లే మచ్చా, రేపు చూద్దాం దాని గురించి మొత్తం. ఇప్పుడంటే మనం పీపీటీ వేసుకొని చెప్తున్నాం, ఈ 2 క్లాసెస్ మాత్రమే పీపీటీస్ ఉంటాయి. నెక్స్ట్ నుంచి మీకు పీపీటీ ఉండదు, ఏముండదు. ఫుల్ ఆన్ టెక్నికల్, మొత్తం మనం టెక్నికల్గా పోదాం, టెక్నికల్గా తెలుసుకుందాం, టెక్నికల్గానే మొత్తం చెప్పుకుంటాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇప్పుడు వరకు మీరు ఒకవేళ ఈ వీడియో మీరు చూసినట్టయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి. నాకు తెలుస్తుంది కదా ఎంతమందికి నచ్చుతుంది, ఎంతమందికి నచ్చలేదు అనేసి.
సో మనం ఏమంటారు కొత్త వేలో చెప్పుకోనికి ఏమంటారు రెడీ అయ్యి స్టార్ట్ చేద్దాం. ఇది నాకు ఫస్ట్ టైం ఏమంటారు ఫస్ట్ వీడియో యూట్యూబ్లో. సో అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఓన్లీ సబ్స్క్రైబ్ చేసేసి నెక్స్ట్ ఏమంటారు వీడియోస్ వచ్చేస్తూ ఉంటాయి. 30 డేస్లో నీకు ఏం రాదు, నువ్వు ఏం చదవాలా, నువ్వు ఏం రాదు, పైసలు వేసి చేసినావు, ఆడ చేసినావు, ఈడ చేసినావు అంటే ఇవన్నీ పక్కన వేసి జస్ట్ ఏమంటారు మన 99 అకాడమీలో 30 డేస్ మాత్రమే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో, పెద్దగా కూడా ఉండదు, మ్యాక్సిమం 10 మినిట్స్ లోపే ఉంటుంది వీడియో మొత్తం. సో ఈ వీడియో మొత్తాన్ని చూసి ఏమంటారు నేర్చుకొని ఒక కన్క్లూజన్కి వచ్చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ఏమంటారు లాస్ట్ వరకు వచ్చి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతే మామ, ఏం లేదు.